హైదరాబాద్ ప్రేమహస్తం ఫౌండేషన్ మరియు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉప్పల్ పరిసర ప్రాంతాల్లోని వృద్ధాశ్రమాల్లో నిరంతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ రెవరెండ్ డాక్టర్ విజయ్ దార్ల, రెవరెండ్ డాక్టర్ ఎలిజబెత్ దార్ల నేతృత్వంలో ప్రతి నెల మొదటి వారం రోజున వృద్ధులకు అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో ఉప్పల్లోని శ్రీకృష్ణ ఓల్డేజ్ హోంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు ఈ రోజు టిఫిన్ మరియు భోజన సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ విజయ్ దార్ల మాట్లాడుతూ గత 1 సంవత్సరం నుంచి ఈ ప్రక్రియను నిరంతరంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. కేవలం భోజనం మాత్రమే కాకుండా చలి నుంచి రక్షణ పొందేందుకు బెడ్షీట్లను కూడా అందజేస్తున్నామని పేర్కొన్నారు. అనాథలుగా మారుతున్న వృద్ధులకు భరోసా కల్పించడమే తమ ట్రస్ట్ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు సిహెచ్ నాగేశ్వరరావు, పరిమళ, మోజేష్, రోజా, రాజారావు, రిప్కారాణి, కోళజయ్య, చెమ్మి కౌశిక్, నేహా, నయోమి, వినయ్, సూచిత, హనోకు, అనూష్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని వృద్ధులకు సేవలు అందించారు. బాగుందా? మంచిగా ఇంకొంచెం చిరము చిన్న మేము చూడాలని వచ్చాం. బాగా అదే ఇప్పుడు అనుకుంటున్నాం మళ్ళీ చుమ్మ నేను అబద్ధం అనొచ్చి ఏమనుకున్నావు? ఎవరు వస్తలేరా మళ్ళీ వస్తలేరా లక్ష్మక్కనే యాడ్ చేసింది, నేను కూడా యాడ్ చేయాలి, అమ్మనే యాడ్ చేసింది. బాగున్నారా? ఏ ఊరా? గట్కేశ్వర్ ఇన్నే. ఎట్లుంది ఆరోగ్యం? ఆమెది కాదు, అది ఈమెది, ఇది ఈమెది, ఇది ఆమెది, ఇది